ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాలీవుడ్ రైటర్ జావేద్ అఖ్తర్ యానిమల్ సినిమాపై ఎందుకు ఫైర్ అయ్యాడు? ఇలాంటి సినిమాలు హిట్ కావడం ప్రమాదకరమని జావేద్ చెప్పిన మాటలు నిజమేనా? అసలు జావేద్ యానిమల్ విషయంలో లేవనెత్తిన అంశాలేంటి? యానిమల్ సినిమాపై జావేద్ అఖ్తర్ ఇండైరెక్ట్ గా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చనీయాంశమయ్యాయి. అసలు ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా హిట్ చేశారనే కోణంలో జావేద్ ఆవేశపడ్డాడు. ఎలాంటి సినిమాలు రావాలనేది నిర్ణయించాల్సింది ప్రేక్షకులేనని చెప్పుకొచ్చాడు. నిజానికి యానిమల్ రిలీజ్ దగ్గర నుంచి ఇలాంటి విమర్శలే వస్తున్నాయి. కాకపోతే సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో సినిమాపై ఎవరు ఏం మాట్లాడినా అది సినిమాకే అడ్వాంటేజ్ అయింది. యానిమల్ పేరు ఎత్తకుండా ఆ సినిమాలో సీన్స్ గురించి జావేద్ ప్రస్తావించడం జరిగింది. తన ప్రేమను నిరూపించుకోవడానికి హీరోయిన్ను బూట్లు నాకాలని హీరో అడగడం, మహిళలను చెంపదెబ్బ కొట్టడం సరైందేనని సినిమాలో చెప్పడం, వాటిని ఆడియన్స్ సూపర్ డూపర్ హిట్ గా మలచడం చాలా ప్రమాదకరమన్నాడు. అంతేకాదు సినిమాలో కట్టుకున్న భార్యతో మాట్లాడుతూ శాడిజం చూపించడం ఎలా హీరోయిజం అవుతుందనే మాటలు అప్పట్లో వచ్చాయి. త్రిష సైతం ఓసారి సినిమాపై పాజిటివ్ ట్యాగ్ పెట్టి వెంటనే తీసేసింది. అంటే ఏ హీరోయిన్ సినిమాను మెచ్చుకునే స్థితిలో లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా నిర్మాతల కన్నా వాటిని ఆదరించే ప్రేక్షకులకే ఎక్కువ బాధ్యత ఉందని జావేద్ అఖ్తర్ అభిప్రాయపడ్డారు. నిర్మాతలు ఎలాంటి సినిమాలు తీయాలనేది ప్రేక్షకులపైనే ఆధారపడి ఉంటుందని, ప్రేక్షకాదరణను బట్టే సినిమాలను నిర్మిస్తారని వివరించారు. సినిమాల్లో చూపించే విలువలు, నైతికతను గమనించి వాటిని ఆదరించాలా లేక తిరస్కరించాలా అనేది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందన్నారు. ప్రస్తుతం సినీ రచయితలు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, స్క్రీన్పై ఎలాంటి హీరోను నిలబెట్టాలా అని మదన పడుతున్నారని చెప్పారు. గతంలో ధనవంతులను చెడుగా, పేదవాళ్లను మంచివాళ్లుగా సినిమాల్లో చూపించేవారని అఖ్తర్ గుర్తు చేశారు. మారిన పరిస్థితుల్లో పేదవాళ్లు కూడా ధనవంతులుగా మారుతున్నారని, దీంతో ధనవంతులను చెడుగా చూపించే పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు. సైంధవ్తో నవాజుద్దీన్ సిద్దికీ తెలుగులో విలన్ గా మెప్పిస్తాడా? పేటా ఇచ్చిన గుర్తింపు కొనసాగించిన సిద్దికీ సైంధవ్తో వచ్చే ఇమేజ్ ను క్లైమ్ చేసుకుంటాడా? టాలీవుడ్ నవాజుద్దీన్ నెగిటివ్ షేడ్ ను ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటుంది? పాన్ ఇండియా సినిమాల హైప్ పెరిగిన తర్వాత సౌత్ సినిమాలకు బాలీవుడ్ యాక్టర్స్ ఫ్లో పెరిగింది. ఇంతకు ముందు కొంతమంది నటీమణులు మాత్రమే ఇక్కడికొచ్చి ముఖం చూపించేవారు. తాజాగా బీటౌన్ బ్యాడ్ బాయ్స్ అంతా టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. ఇక్కడ వస్తున్న క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సైఫ్ అలీ ఖాన్ తో పాటు తాజాగా నవాజుద్దీన్ సిద్దికీ తెలుగు ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు. బాలీవుడ్ విలక్షణ నటుల్లో నవాజుద్దీన్ సిద్దికీ ఒకరు. విభిన్నమైన పాత్రల్లో రాణిస్తూ ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే సిద్దికీ ఇప్పుడు తన సెకండ్ సౌత్ అటెంప్ట్ ను తెలుగులో చేశాడు. విక్టరీ వెంకటేష్ తో సైంధవ్లో నవాజుద్దీన్ డిఫరెంట్ రోల్లో తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఈ ఫిల్మ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో హిందీలోనూ సేల్ అవుతుందనే ధీమాతో ఈ విలక్షణ నటుడు రిస్కీ అటెంప్టే చేశాడు. తన పాత్రకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడు. వికాస్ మాలిక్ పాత్రలో నవాజుద్దీన్ సిద్దికీ మెరవబోతున్నాడు. నవాజుద్దీన్ ఇంతకు ముందు తమిళంలో రజనీకాంత్ పేటా సినిమాలో నటించారు. బంగ్లాదేశ్ సినిమాలో కూడా నటించిన నవాజుద్దీన్ సిద్దికీ బాలీవుడ్లో అత్యంత బిజీ నటుల్లో ఒకడు. ప్రస్తుతం ఈ యాక్టర్ చేతిలో 7 సినిమాలున్నాయి. సైంధవ్లో తన రోల్ వర్కౌట్ అయితే హిందీతో పాటు దక్షిణాదిలోనూ కెరీర్ను కొనసాగించాలని చూస్తున్నాడు. మరి మన ఆడియన్స్ వికాస్ మాలిక్లోని నెగటివ్ షేడ్ను ఎంతవరకు ఆస్వాదిస్తారు చూడాలి.